హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏపీ హైకోర్టు నుంచి దాదాపు 3,000కు పైగా ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దీంట్లో క్వాలిఫికేషన్ చూసుకుంటే 7th పాస్ అండ్ ఫెయిల్ నుంచి 10th క్లాసు, ఇంటర్ పాస్ అండ్ ఫెయిల్ మరియు డిగ్రీ, మరి ఈ క్వాలిఫికేషన్స్తో 3,000కు పైగా ఉద్యోగాలు అనేవి నాకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్లో సిలబస్ అనేది ఏ విధంగా ఉంది, మరి ఆ సిలబస్ సంబంధించిన ప్రతి సబ్జెక్ట్లో ఏ టాపిక్ అనేది ఎంతవరకు మనం రిఫర్ చేయాలి, ఎందుకంటే ఇది జనరల్ స్టడీస్ కాదు, జనరల్ నాలెడ్జ్, అంటే మనం కొంత ఎక్స్టెంట్ వరకు వెళ్ళాలి. మరి వాటి సంబంధించిన విషయాలు ఏవైతున్నాయో తెలుసుకుంటూ, అదేవిధంగా పార్ట్ బిలో ఇంగ్లీష్ సంబంధించిన సిలబస్ కోసం కూడా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, మరి ఇక్కడున్న తక్కువ టైంలో ఏ విధంగా సిలబస్ని 100కి 100% కంప్లీట్ చేసి ఏ విధంగా ఉద్యోగం తెచ్చుకోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే రైట్. మనం గమనించినట్లయితే ఏపీ హైకోర్టు ఫుల్ కోర్స్ అనేది, అంటే ఈ హైకోర్టు జాబ్ సంబంధించిన ఫుల్ కోర్స్ అనేది మన యొక్క యాప్లో, అంటే జో స్టడీ క్లబ్ యాప్లో మీకు అందుబాటులో ఉందమ్మా. మీరు ఈ యొక్క కోర్స్ జాయిన్ ఉద్దేశం ఉంటే మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదన్నట్లయితే మీరు ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ జో స్టడీ క్లబ్ని సెట్ చేసి ఇదే లోగోతో ఉంటుందన్నమాట, మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, మనం టాపిక్లో వెళ్దాం. గమనించినట్లయితే మీకు సిలబస్లో ఫస్ట్ పార్ట్ ఏ మరియు పార్ట్ బి రెండు అంశాలు ఇచ్చారమ్మా. ఓకే, పార్ట్ ఏ మరియు పార్ట్ బి, రైట్. పార్ట్ ఏ మరియు పార్ట్ బి సంబంధించిన రెండు అంశాలు ఇచ్చారు. మరి పార్ట్ ఏ గమనించినట్లయితే పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ చూస్తే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ సంబంధించిన విషయాలు ఇచ్చారమ్మా. ఓకే రైట్. సెకండ్ విషయానికి వస్తే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్, భారతదేశ చరిత్ర మరియు భారతదేశ జాతీయ ఉద్యమం ఇచ్చారమ్మా. నెక్స్ట్ ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్. ఓకే, గమనిస్తే భారతదేశ భూగోళిక శాస్త్రము, ఓకే, భౌగోళిక శాస్త్రము మరియు వ్యవసాయము, పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఇచ్చారు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థని, ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగము. నెక్స్ట్ జనరల్ సైన్స్, డే టు డే సైన్స్, అంటే దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ మీకు జీకేలో భాగంగా వస్తాయి, చెప్తాను మీకు. స్పోర్ట్స్ మరియు కరెంట్ అఫైర్స్, ఇండియన్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశాలు, ఇవి పార్ట్ ఏలో భాగంగా. సో ఇవి పార్ట్ ఏలో 40 మార్క్స్ ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటాయమ్మా. రైట్, గమనిస్తే పార్ట్ ఏ అనేది 40 మార్క్స్ ఉంటే పార్ట్ బి అనేది 40 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్ మీకు క్వశ్చన్ పేపర్. ఓకే రైట్. నెక్స్ట్ పార్ట్ బికి వద్దాం. మరి పార్ట్ బికి వస్తే దీంట్లో కొన్ని ఉద్యోగాలకు ఇంగ్లీష్ మాత్రమే ఉంది, కంప్లీట్గా 40 మార్క్స్. మరికొన్ని ఉద్యోగాలకు ఇంగ్లీష్తో పాటు రీజనింగ్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. అంటే 10 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటే, లైక్ ఆఫీస్ సబార్డినేట్ కానీ ఇతర పోస్టులు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి 10 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటే ఒక 30 మార్క్స్ అనేది మెంటల్ ఎబిలిటీ అయితే ఉండడం జరిగిందనమాట. మనం గమనించినట్లయితే మరి ఇంగ్లీష్ అనేది కామన్గా ఎక్కువ మంది డిగ్రీ క్వాలిఫికేషన్ అవుతారు కాబట్టి డిగ్రీ క్వాలిఫికేషన్ అనే వాళ్ళకి ఏవైతే ఈ బ్లూ కలర్ చూపించాయి కదా, ఇవి మీకు కామన్ సిలబస్ అమ్మ. రిమైనింగ్ అనేది ఎక్స్ట్రా వివిధ రకాల పోస్ట్కి అయితే ఉండడం జరిగిందనమాట. చూసుకుంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్లస్ ఎర్రర్ స్పాటింగ్, క్లాత్ టెస్ట్, పారా జంబెలు, సెంటెన్స్ జంబెలు మరియు ఆడ్ సెంటెన్స్ అవుట్. నెక్స్ట్ గమనిస్తే ఫిల్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కంప్లీషన్, పారా కంప్లీషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఐడమ్స్. నెక్స్ట్ చూసుకుంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, కాంప్రహెన్షన్. ఓకే, నెక్స్ట్ స్పెల్లింగ్ ఎర్రరు, స్పాటింగ్ ద ఎర్రరు, గ్రామర్, నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్ మరియు ప్రపోజిషన్, కంజంక్షను, తర్వాత ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏ, యాన్, ది. రైట్. సో ఇది సిలబస్ అనమాట. కొన్నిటికి మీకు ఏంటంటే రీజనింగ్ ఇచ్చారు, మెంటల్ ఎబిలిటీ. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు క్లియర్ కనిపిస్తుంది అనమాట. రైట్, ఇదే సిలబస్ అమ్మా. ఇది 40 మార్క్స్, ఇది 40 మార్క్స్, టోటల్గా
80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ పేపర్ అయితే ఉంటుంది. మరి మనం ఇప్పుడు జీకేలో భాగంగా ఏం చదవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్లో భాగంగా ఏం చదువుకుంటూ ముందుకెళ్ళాలో తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. రైట్, చూడండి. రైట్, జీకే కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సినవి, తెలుసుకోవాల్సిన అంశాలు చూసుకుంటే, ఫస్ట్ క్రీడా సమాచారము. ఖచ్చితంగా మీరు ఈ 2022 జాన్ నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రతి అంశం పని అయితే మీరు ఖచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ ఎగ్జామ్ పెడితే మీకు ఎక్కడ 2023లో పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి 2022 జాన్ నుంచి ఎండింగ్ వరకు, డిసెంబర్ వరకు మీరు కంప్లీట్గా ఆ క్రీడా సమాచారం ఏదవుతుందో వాటిని తెలుసుకోవాలి. ప్లస్ అవార్డ్స్ మరియు బహుమతులు ఏవవుతుందో వాటి అంశాలు తెలుసుకోవాలి. జాతీయ చిహ్నాలు వివరాలు, ఓకే, వివిధ రకాల దేశ సంబంధించిన జాతీయ చిహ్నాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వివిధ సంవత్సరాలు జరిపే ఉత్సవాలు, ఓకే, డిఫరెంట్ ఇయర్స్ జరిగే ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, ఓకే, వాటి గురించి తెలుసుకోవాలి. ఐక్యరాజ్య సమితి UNO వాటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇతర అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ పర్యావరణం మరియు పర్యావరణ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి. అణు మరియు రక్షణ మరియు ఇతర ఒప్పందాలు తెలుసుకోవాలి. యునెస్కో గుర్తించబడిన సాంస్కృతిక స్థలాలు, ముఖ్యంగా రీసెంట్గా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి, దాంట్లో మన ఇండియాలో ఏంటి అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దేశాలు వాటి యొక్క జాతీయ గీతాలు ఏంటి, చిహ్నాలు ఏంటి తెలుసుకోవాలి. పాత పేర్లు, కొత్త పేర్లు, ఓకే, సో ప్రీవియస్గా ఏం పేరు ఉంది, ప్రజెంట్ ఏం పేరు అని చెప్పి తెలుసుకోవాలి. అంటే రీసెంట్గా మారిన అవసరం లేదమ్మా. ప్రదేశాలు, భౌగోళిక మారు పేర్లు, అంటే ఆ ప్రదేశానికి వివిధ రకాల పేర్లు ఉంటాయన్నమాట. సో ఆ పేర్లు తెలుసుకోవాలి. వ్యక్తులు మరియు వాళ్ళకి ఉన్న బిరుదులు అనమాట. ఓకే, మీరు ఆల్మోస్ట్ ఇవి సంబంధించి చూసుకుంటే హిస్టరీ నుంచి మనకు చూసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ చాలా ఉంటాయి ఇవన్నీ. తర్వాత నినాదాలు ఇచ్చిన వ్యక్తులు, ఇది కూడా హిస్టరీలో భాగంగా వస్తాయి. దేశం మరియు వాస్తవ్యులు, అంటే ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్, ఓకే, అతను ఏదైనా ఒక పర్టికులర్ దాంట్లో ఆయన నిష్ణాతులు అయితే, సో అలాంటి వ్యక్తి గురించి అతను ఏ దేశం, అతని యొక్క దేశం గురించి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ప్రపంచంలో మొదటి వ్యక్తులు మరియు భారతదేశంలో మొదటి వ్యక్తులు. నెక్స్ట్ ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, చిన్నవి, చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా బిట్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ గ్రంథాల రచయితలు, ఇవి పాతవి చూసుకోవాలి, ఇంపార్టెంట్ చూసుకోవాలి. రీసెంట్గా వచ్చిన 1 year వరకు ఏవైతున్నాయో అవి చూసుకోవాలమ్మా. నెక్స్ట్ దేశాలు, పార్లమెంట్లు మరియు నివాసమానాలు, ఓకే, అవి తెలుసుకోవాలి. తేదీలు, మీకు జాన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్న కంప్లీట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏ డేని ఏమంటని చెప్పేసి ఆ డేట్స్ తెలుసుకోవాలి. అబ్రివేషన్ తెలుసుకోవాలమ్మా. వివిధ మతాల సమాచారం, అంటే మనకి హిందూ మతం అని, హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైన్, ఓకే, సో పార్సీ ఇవి ఉన్నాయి కదా, వాటిని తెలుసుకోవాలమ్మా. నెక్స్ట్ తపాలా వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. ఆకాశవాణి, టెలివిజన్, ఓకే, వాటిని తెలుసుకోవాలి. తర్వాత వార్తాపత్రికలు, ఇది కూడా హిస్టరీలో భాగంగా వస్తాయన్నమాట. నెక్స్ట్ కమిటీలు, కమిషన్స్, అంటే వివిధ రకాల కమిటీలు, వివిధ రకాల కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవాలి. ప్లస్ ఆపరేషన్స్, ఆపరేషన్ పోలో అని, ఆపరేషన్ విజయ్ అని చెప్పుకుని ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవాలి. కరోనా పైన ఏమైనా అలాంటి ఆపరేషన్ చేసి అవి చూసుకోవాలి. అంటే ఆపరేషన్ అంటే కుట్లు వేసే కదమ్మా, సో వాటిపైన ఎదుర్కోవడానికి చేసే చర్యలు అనమాట. నెక్స్ట్ చిత్రకారులు, నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు, ఓకే, సో ఇవి జీకేలో భాగం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికి అదనంగా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ అయితే వాటి గురించి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకొని అయితే ముందుకెళ్ళాలి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే, నెక్స్ట్ చూడండి, జనరల్ సైన్స్ డే టు డే లైఫ్. దీంట్లో మీరు సిలబస్లో ఎక్స్టెంట్కి వెళ్ళి చదవద్దు, ఓకే, కానీ ప్రతి దాంట్లో కూడా ఖచ్చితంగా మీరు కొంత బేసిక్ అమౌంట్స్ అయితే, బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, అంటే బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేర్చుకున్నాను అనమాట. ఓకే, కొలత ప్రమాణాలు, ఓకే, సో కొలత ప్రమాణాల్లో సో బరువుకి SI ప్రమాణాలు ఏంటి, CA ప్రమాణాలు ఏంటి, ఓకే, సో అలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. సో అడుగుని తెలుసుకొని యాంత్రిక శాస్త్రం గురించి, సౌండ్ గురించి, ఓకే, విద్యుత్ అయస్కాంతము, మన విశ్వము, ద్రవ బిందువులు, ఉష్ణము, ఆధునిక భౌతిక శాస్త్రము, విద్యుత్, కాంతి. సో టోటల్గా 10 టాపిక్స్ ఉంటాయి. 10 టాపిక్స్ మీకు ఓన్లీ బేసిక్స్ అన్న, లోపలికి వెళ్ళకూడదు. అయితే ఈ బేసిక్ సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో మీకు ఇండివిజువల్గా అయితే మీకు వీడియో చేసి పెడతాను, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు డౌట్ ఉన్నట్లయితే, ఓకే, ఫర్దర్గా మీకు ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తాయి కాబట్టి ఈ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మిగతా ఏవైతే
సబ్జెక్టులు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్లో వేటిని ఎంతవరకు మనం చదవాలని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేమ్ అమ్మ బయాలజీలో మనకి టోటల్గా చూసుకుంటే ఒక 9 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ 9 టాపిక్స్ ప్లస్ కెమిస్ట్రీ టాపిక్స్ అనమాట. ఓకే, దీంట్లో మీరు ఎక్స్టెంట్కి వెళ్ళి చదవద్దు, బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి, జీకే పాయింట్ ఆఫ్ నేర్చుకోవాలన్నమాట. రైట్, నెక్స్ట్ చూడండి, ఇండియన్ హిస్టరీ అండ్ భారతదేశం జాతీయోద్యమం. దీంట్లో ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఉంటుందన్నమాట. ఓకే, దీంట్లో మీరు బేసిక్స్ అమ్మ భారతదేశ సపోజ్ నేను చూద్దాం, మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, దాంట్లో చూసుకుంటే భారతదేశానికి యూరోపియన్ రాక ఉంది. మరి యూరోపియన్ రాక వర్షక్రమం మొదట వచ్చింది ఎవరు, చివరి వచ్చిన వ్యక్తి ఎవరు? ఓకే, సో అలా. లేకపోతే 1857 తిరుగుబాటు ఉంది. 1857 తిరుగుబాటులో ఏ ప్రాంతం నుంచి ఎవరెవరు పోరాటం చేశారు? ఓకే, నెక్స్ట్ గాంధీ గారు ఉన్నప్పుడు, సో గాంధీజీ మితవాదులు ఎవరు, అతివాదులు ఎవరు? వాళ్ళు రచించిన పత్రికలు ఏంటి, వాళ్ళు రాసిన గ్రంథాలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన నినాదం ఏంటి? ఓకే, సో ఏ ప్లేస్లో వాళ్ళు నేషనల్ కాంగ్రెస్ సమావేశం జరిపారు? సో ఇలాంటి బేసిక్ అమ్మ, లోపలికి వెళ్ళొద్దు. సో బేసిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే చాలు. సేమ్ అమ్మ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రీ హిస్టారిక్ ప్లేసెస్, స్టోన్ ఏజ్ నుంచి ఇండస్ వ్యాలీ, ఆరియన్స్ వేదిక్ పీరియడ్, ఓకే, సంగం ఏజ్, ఇలా టోటల్ అనమాట. ఇక్కడ యాన్షియంట్, మిడివల్ ప్లస్ మోడర్న్. సో ఇవి కంప్లీట్గా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా మీకు దీని నుంచి ఒక 4 to 5 బిట్స్ అయితే వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. రైట్, సో చూసుకుంటే ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్లానింగ్ ఆఫ్ ఇండియా, ప్రణాళికలు, సో న్యూ ఎకనామిక్ పాలసీ, నూతన ఎకనామిక్ పాలసీ 1991, తర్వాత జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ నుంచి, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ఓకే, వృద్ధి అండ్ అభివృద్ధి, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణము, ఫైనాన్షియల్ సిస్టము, ఫిజికల్ సిస్టము, ఆర్బీఐ, ఇట్ ఫంక్షన్స్ అండ్ మానిటరీ పాలసీ, బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ టర్మ్స్, ఫారెన్ ట్రేడ్. ఓకే, సో ఇవి ఉంటాయి. దీంట్లో కూడా మనం జస్ట్ బేసిక్స్. సపోజ్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు బడ్జెట్ని ప్రవేశపెట్టారు? ఓకే, 1860లో. రైట్, సో అదేవిధంగా చూసుకుంటే భారతదేశంలో ప్రణాళికలు అనేవి ఎప్పుడు తీసుకురావడం జరిగింది? మరి ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షుడు ఎవరు ఉండేవారు? నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ అయింది? సో ఇలాంటి బేసిక్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుంటే చాలు, మీరు ఎక్స్టెంట్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ప్రతి దాంట్లో అమ్మ, ప్రతి సబ్జెక్ట్లో అనమాట. ఆర్బీఐ ఎప్పుడు ఏర్పడింది? సో ఆర్బీఐలో మనం చూసుకుంటే రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకోవాలన్నమాట. బట్ ఇవి నేర్చుకుని మీరు ఎగ్జామ్కి వెళ్తే సరిపోతుంది. ఓకే, ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా. నెక్స్ట్ చూడండి, ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్. గమనించినట్లయితే భారతదేశ రాజ్యాంగం చారిత్రకం. ఓకే, ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారతదేశ రాజ్యాంగం చారిత్రకం అంటే 1773 నుంచి 1947 వరకు కొన్ని బేసిక్ పాయింట్స్ ఉంటాయి. మరీ ఎక్స్టెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అవి నేర్చుకోవాలి. తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ గమనించినట్లయితే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి. ప్లస్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఏ దేశం నుంచి ఏ అంశాలు మనం తీసుకుని చెప్పి చూసుకోవాలి. నెక్స్ట్ ప్రియాంబుల్, ప్రవేశిక, ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఓకే, భారతదేశం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను నేర్చుకోవాలి. సిటిజన్షిప్, పౌరసత్వము. ఓకే, ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే పార్లమెంటు, జ్యుడిషియరీ ఇన్ ఇండియా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్, పంచాయతీసు ప్లస్ కమిషన్స్, పంచాయతీసు కమిషన్స్. గమనించినట్లయితే మీకు ఇప్పుడు కూడా మీకు ఏంటంటే సపోజ్ రాష్ట్రపతి అనుకోండి, రాష్ట్రపతి యొక్క శాలరీ ఎంత, రాష్ట్రపతిని ఎవరు తొలగిస్తారు, రాష్ట్రపతికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఓకే, రాష్ట్రపతి దేనికి అధ్యక్షత వహిస్తారు, రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? ఓకే, సో పార్లమెంట్కి ఏ సమావేశానికి అతను అధ్యక్షత వహిస్తారు? సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ లోపలికి మీరు వెళ్ళి సుప్రీంకోర్టు కేసులు అని దానికి సంబంధించిన అంశాలను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి దీంట్లో ఆర్టికల్స్ అన్నీ అవసరం లేదమ్మా. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పౌరసత్వము, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశ సూత్రాలు నేర్చుకుంటూ, పంచాయతీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేర్చుకుంటూ, ముఖ్యంగా ఇది హైకోర్టు జాబ్స్ కాబట్టి
ఓకే, అంటే ఈ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఓకే, వాటి గురించి కొంచెం ఎక్కువగా నేర్చుకున్నట్లయితే మీరు చాలా ఈజీగా అయితే మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు. ఓకే రైట్. సో నెక్స్ట్ చూద్దామమ్మా, మెంటల్ ఎబిలిటీ. సో ఎక్స్ట్రాగా ఇచ్చిన టాపిక్ ఇదేనన్నా మెంటల్ ఎబిలిటీ అనమాట. ఈ మెంటల్ ఎబిలిటీ గమనించినట్లయితే మీకు ఇక్కడ చూసుకుంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలోలిజం అండ్ స్టేట్మెంట్ కంక్లూజన్, ద ఎనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సేవింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేక్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్ అండ్ మిర్రర్ ఇమేజెస్, తర్వాత కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫిగర్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ మన దగ్గర క్లాసెస్ రూపంలో ఉన్నాయి. ఇవి కూడా రీజనింగ్లో టాపిక్సే, మరీ ఎక్కువ టాపిక్స్ లేదు, కేవలం 12 టాపిక్స్ ఇచ్చారు. చాలా ఈజీగా అయితే మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి కూడా బేసిక్స్ ఇస్తారు, మరి పెద్ద పెద్ద క్వశ్చన్ అడగడు. అయితే మీకు ఈవెన్ ఏంటంటే లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుందమ్మా. నెక్స్ట్ చూడండి, ఇండియా ఏపీ జోగ్రఫీ సంబంధించి చూసుకుంటే దీంట్లో 14 టాపిక్స్ ఉంటాయి. ఇవన్నీ తెలిసినవి మీకు. భారతదేశం ఉనికి, క్షేత్రామరిక, నైసర్గిక స్వరూపం, మృత్తికలు, నేలలు, నదీ వ్యవస్థ, అడవులని, ప్రాజెక్టులని, ఖనిజాలని, విద్యుత్ అని, ఓకే, రవాణా వ్యవస్థ అని, పరిశ్రమలని, జనాభా అని. సో ఇలా టోటల్గా మొత్తం అన్ని మనకి టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఏంటంటే ఎత్తైనవేవి, పొడవైనవేవి, ఓకే, అలాంటివి చూసుకోవాలి ఎక్కువ. తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది, సో అలాంటి బిట్స్ రావచ్చు. తర్వాత తూర్పు తీర ప్రాంతంలో ఎక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏంటి, తక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏంటి, అలా అడగచ్చు. అంటే అలాంటి బేసిక్ జీకే బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకైతే వస్తాయమ్మా. రైట్, అవి చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్. సో దీంట్లో కూడా మీరు మరీ ఎక్స్టెంట్కి వెళ్ళొద్దు. సో ముఖ్యంగా చూసుకుంటే మీకు పర్యావరణం పరిచయంలో కొంచెం బేసిక్స్ నేర్చుకుంటూ, జీవ వైవిధ్యం గురించి కొంచెం నేర్చుకుంటూ, పర్యావరణ కాలుష్యము, ఈ సమస్యలు, ఓకే, అవి నేర్చుకోండి. సస్టైనబిలిటీ నేర్చుకోండి. మిగతా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. వీటి గురించి అయితే మీకు ఎక్కువ అయితే ఆవరణ వ్యవస్థ సమ్ ఎక్స్టెంట్ అంతే. ఇవి బేసిక్స్ వస్తాయమ్మా, ఇవన్నీ మరీ పెద్దగా అయితే రావు. ఇవి కూడా చూసుకుంటే, అంటే మనకి ఎన్విరాన్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా నేర్చుకోవాలి. రైట్. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకున్నాం కదా. సో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి మీకు అక్కడ మెన్షన్ చేశాను. సో ఇంతవరకు జూనియర్ నెక్స్ట్ సంబంధించిన సిలబస్ ఇది. మిగతావి ఎక్స్ట్రా కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ అయ్యాయి అనమాట. రైట్. సో వీటికి సంబంధించి మీరు బుక్స్ పరంగా తీసుకుంటే ఇక్కడ ఉన్న ఈ 4 బుక్స్లో ఏ బుక్ అయినా పర్లేదు మీకు. ఓకే రైట్. సో ఏ బుక్ తీసుకున్నా సరే మీకు ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. రైట్. అయితే మీకు జీకే పరంగా చూసినట్లయితే, జీకే పరంగా ఏ బుక్ తీసుకోవాలనుకున్నట్లయితే మీ దగ్గర ఆల్రెడీ పట్ల సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ ఉన్నట్లయితే ఆ బుక్స్ తీసుకున్నా ఓకే. లేదన్నట్లయితే మన తెలుగు వారికి హైటెక్ విజయ రహస్యం బుక్ ఏదైతే ఉందో అది ఎక్కువగా యూజ్ అయ్యే బుక్ అమ్మ. ఓకే, హైటెక్ విజయరహస్యం బుక్, లేకపోతే జీపీకే పబ్లికేషన్ కూడా ఉంది. అన్నిటికన్నా ఈ హైటెక్ విజయరహస్యం అనేది చాలా పాతది, చాలా ట్రస్టబుల్ కాబట్టి ప్రతి అంశం కవర్ చేసే టాపిక్ కాబట్టి ఇది తీసుకోవచ్చు. లేదన్నట్లయితే మీకు ఇక్కడ ప్రదీప్ అకాడమీ నుంచి మీకు మన రీసెంట్గా నేనే ఒక బుక్ రెఫర్ చేశాను మీకు. ఓకే, సో అది మన నుంచి కూడా వస్తుంది అనమాట. జీకే సంబంధించిన అంజీ సార్ సంబంధించిన బుక్ అనమాట. ఓకే, ఈ బుక్ కావాలని డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేసినా సరే మీకు ఈ బుక్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. రైట్. సో ఈ ప్రదీప్ అకాడమీ నుంచి అయితే మీకు ఈ బుక్ అది అందుబాటులో ఉంది. సో మొన్న జరిగిన ఈఓ ఎగ్జామ్ అవ్వచ్చు, గ్రూప్ 4 ఎగ్జామ్ అవ్వచ్చు, మెజారిటీ జీకే బిట్స్ అనేది దీంట్లో చాలా సింపుల్గా చిన్న బుక్, కానీ ప్రతి అంశం కూడా కవర్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, మీకు చెప్పే ప్రతి టాపిక్ కూడా దీంట్లో కవర్ అయి ఉంటుంది కాబట్టి సో ఈ రెండింటి బుక్లో ఏదో బుక్ అని తీసుకోవచ్చు. అయితే కంప్లీట్ జీకే పరంగా అయితే ఈ బుక్ తీసుకోండి. మిగతా సబ్జెక్ట్స్ కూడా కవర్ అవ్వాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ హైటెక్ విజయరహస్యం బుక్ తీసుకున్నట్లయితే మీకు 100% యూజ్ అవుతుంది. అయితే చూడండి అమ్మా, ఇవి 2022 ఎడిషన్ తీసుకోండి. అయితే ఈ బుక్ కూడా చెప్పిన బుక్ ఏదైతే ఉందో ఇది రీసెంట్గా వచ్చింది, ఈ నవంబర్లో లాంచ్ అయింది అనమాట. ఓకే, నవంబర్ 2022 లాంచ్ అయింది. ఈ బుక్ డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ చేసినా వచ్చు, లేదా డైరెక్ట్ యాప్లోకి వెళ్ళి మీరు పే చేసుకుని మీ అడ్రస్ ఏ పెట్టినా సరే మీకు డైరెక్ట్గా మీ ఇంటికి అయితే వస్తుందన్నమాట. ఓకే, సో యాప్లో కూడా ఈ యొక్క బుక్ అనేది అందుబాటులో ఉంటుంది. రైట్, గమనించండి. సో ఇదివరకే మీరు గ్రూప్
4 రాసి ఉంటారు. అదేవిధంగా గమనించినట్లయితే ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ ఎగ్జామ్ కూడా రాసి ఉంటారు. సో కొంతవరకు అయితే చాలామంది క్వాలిఫై అయ్యారు, మరి కొంతమంది అయితే క్వాలిఫై కాలేదు. అలాంటి విద్యార్థులకు ఒక మంచి అవకాశం అమ్మ. ఓకే, ఏంటిది? ప్రస్తుతం ఉన్న ఏపీ హైకోర్టు జాబ్స్ అనేవి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకునే జాబ్స్. వాటికన్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ప్రతి జిల్లాలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి. 100కి 100% అయితే మీరు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్. సో దీనికి అప్లోడింగ్ విషయంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏంటంటే ఈ క్యాస్ట్ అప్లోడ్ చేయాలని చెప్పేసి, క్యాస్ట్ పెద్ద కష్టం కదమ్మా, క్యాస్ట్ అప్లోడ్ చేయండి. క్రిమిలేయర్ విషయానికి వస్తే మీరు మీ దగ్గరలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ ఎదురుగా షాప్స్ ఉంటాయి కదా, క్రిమిలేయర్ సర్టిఫికేట్ అడిగితే ఇస్తారనమాట. వితిన్ హాఫ్ డేలో మీకు అది సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటుంది. ఆఫ్టర్నూన్ వెళ్ళినా సరే ఈవినింగ్ కల్లా మీకు అది మీ చేతిలో పెడతారు. దాంతోపాటు స్టడీ ఉండాలి. ఓకే, సో 7th 10th అయితే మీకు టీసీ ఉండాలి. అదేవిధంగా గమనించినట్లయితే మీకు క్యాస్ట్, దానికి అదనంగా మీ యొక్క ఆధార్ కార్డు ప్లస్ ఫోటో, సైను, ఇవైతే మీరు ఉంచుకుంటే ఖచ్చితంగా మీరు వీటికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్, లాస్ట్ డేట్ చూసుకుంటే జిల్లా కోడ్ సంబంధించి అయితే 11/11/2022. అది హైకోర్టు సంబంధించి చూసినట్లయితే 21/11/2022. ఓకే, ఇది గమనించుకోండి. రైట్. అదేవిధంగా గమనించినట్లయితే మన యొక్క యాప్లో కోర్స్ కూడాను November 5th నుంచి అయితే అందుబాటులో ఉంటుంది. ఓకే, ఈ November 5th నుంచి అందుబాటులో ఉంటుంది. మీకు నెక్స్ట్ అంటే క్లాస్ అప్లోడ్ అవుతుంది November 5th నుంచి. November 11th నుంచి, ఎందుకంటే అప్పటికి అందరూ అప్లై చేస్తారు కాబట్టి November 11th నుంచి రెగ్యులర్గా లైవ్ క్లాసులు ఉంటాయి. ఓకే, రెగ్యులర్ లైవ్ క్లాస్ ఉంటాయి. రైట్. గమనించినట్లయితే దీనికి కోర్స్ ప్రైస్ చూసినట్లయితే మేము క్లాసెస్, టెస్ట్ సిరీస్ ప్లస్ మెటీరియల్ పీడిఎఫ్కి అయితే మీకు కేవలం 1800 రూపీస్ పడడం జరిగిందమ్మా. ఓకే, అయితే ఎవరైతే ఈ నవంబర్లో కోర్స్ తీసుకుంటారో అలాంటి విద్యార్థులకు కేవలం 1200కి అయితే మీకైతే అందుబాటులో ఉంటుంది. మీరు డైరెక్ట్గా యాప్ నుంచి పే చేసుకోవచ్చు. లేదన్నట్లయితే నా నంబర్ ఉంది కదమ్మా, 9704-670-893. ఈ నెంబర్కి మీరు పే చేసినా సరే, డైరెక్ట్గా మీరు పే చేసి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా సరే మిమ్మల్ని కోర్సులో అయితే యాడ్ చేస్తాను. రైట్. సో ఇది విషయం, ఇవి సిలబస్ అనమాట. మీకు ఇప్పుడు కమింగ్ వీడియోలో ఏంటంటే సిలబస్ చెప్పుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, సో ఎప్పుడెప్పుడు ఏ టాపిక్స్ని ఎలా చదవాలి, ఏ టాపిక్లో ఏ కంటెంట్ ఎంతవరకు వెళ్ళాలని చెప్పేసి కమింగ్ వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీకు నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రమ్ మండే మీకు డైలీ యూట్యూబ్లో కూడా టెస్ట్లు అనేవి, జీకే సంబంధించిన టెస్ట్లు అనేవి మీకు డైలీ కండక్ట్ చేస్తాం. ప్లస్ గతంలో ఇచ్చినట్టుగా జీకే సంబంధించిన వీడియోస్ కూడా మీకోసం అప్లోడ్ చేస్తాము. ఓకే, రైట్. సో ప్రతి ఒక్కరును మంచి అవకాశం. 3000 పైగా ఉద్యోగాలు అంటే ఏపీపీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్ రాలేదు ఈ మధ్యకాలంలోన. సో ఇది ఒక మంచి అవకాశం కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు చదవండి. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు రెఫర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీరు చూసి మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.